ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమార్ బృందావనం. ఇంతకుముందు రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారితో శ్రీవల్లి మూవీ చేసామండి. ఇప్పుడు స్నాప్ అండ్ క్లాప్ అనే ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ మీద చేస్తున్నామండి. ఇది కూడా మా కంపెనీయేనండి. ఈ బ్యానర్ మాదే. ఇది కూడా గ్యాంబులర్స్ అనే మూవీ చేస్తున్నాం. సంగీత్ శోభన్ గారు నటించారు. ఇది చాలా బాగా వచ్చిందండి. క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్. అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుచున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు మమ్మల్ని బాగా ఆదరించారు శ్రీవల్లి చేసినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సునీత మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే మేము రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో శ్రీవల్లి అని ఒక మూవీ తీసాము. మీ అందరికీ తెలుసు. అప్పుడు మీరు అందరూ వచ్చి మాకు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. రెండో ప్రయత్నంగా మేము ఇప్పుడు ఈ సినిమా తీసామండి, గ్యాంబ్లర్స్. అయితే మాకు కేఎస్కే చైతన్య అని ఒక డెబ్యూ డైరెక్టర్ గారు కొంచెము యంగ్ మైండ్తో తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. గ్యాంబ్లర్స్ అనేది మీరు చూస్తే దాని గురించి మీకు అర్థమవుతుంది. ఈ గ్యాంబ్లర్స్ మూవీలో మీకు అన్ని రకాల నవరసాలు ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, మొత్తం ఉండేలాగా మేము ప్లాన్ చేసామండి. మీరు పాత్రికేయులుగా మీరు మీడియా అంతా లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఈ గ్యాంబ్లర్స్ తర్వాత కూడా మేము అప్పటి నుంచి శ్రీవల్లి సినిమా తర్వాత కూడా మేము మూవీస్ చేయాలని కథలు వింటూ వచ్చామండి. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం కోవిడ్ వచ్చి మాకు కొంచెం అంతరాయం కలిగించింది. మా రేష్మా స్టూడియోస్ కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆఫీస్ అక్కడే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో కొన్ని మంచి సినిమాలు, ఇంకా వేరే సినిమాలు కూడా ప్లాన్ చేశాము. సో దానికి ముందుగా మేము గ్యాంబ్లర్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరిగింది. దీని తర్వాత కూడా మేము కొంచెం విగరస్గానే చేయాలని అనుకుంటున్నాము. అయితే మీ అందరి కోఆపరేషన్ నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే మాలాంటి కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతల్ని మీ సహకారం లేనిదే మేము పైకి రావడం అనేది చాలా కష్టం. ఇందులో సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ సంగీత్ శోభన్ చూస్తారు. అబ్బాయి యాక్షన్ కానీ, అబ్బాయి పెర్ఫార్మెన్స్ కానీ విరగదీసేసాడండి. అలాగే ఇందులో వేసిన మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు అందరూ చూస్తే తెలుస్తుందండి. మూవీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుస్తుందండి. మేము తీసుకునే టెక్నీషియన్స్ కూడా ఒక స్పెషల్గానే తీసుకున్నాము. సో ఒక ప్రయత్నం మేము చేసామండి. బయటకు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ మాకు కావాలి. మీరు ఎవరైనా కొత్త దర్శకులు కానీ, ఇంకా ఎవరైనా యంగ్ మైండ్ తోటి కొత్త స్టోరీస్ తోటి రావాలంటే రేష్మా స్టూడియోస్ని అప్రోచ్ అవ్వచ్చండి. మీ మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు మామూలుగా తీయాలని అనుకున్నాము, తీస్తాము కూడా. అలాగే దాని సైడ్ బై నాకు స్నాప్ అండ్ క్లాప్ మీద ఇలా కొత్త డైరెక్టర్స్ తోటి కొత్త కథలు చేయాలని ఒక కోరిక ఉండింది. సో మాకు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం త్వరలోనే. అప్పుడు కూడా మీ అందరి సహకారం మాకు ఇలాగే ఉండాలని, కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ మీడియా మిత్రులందరూ వచ్చి ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని ఇలా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు మైత్రి మూవీ మేకర్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. నైజాం అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసి పెడుతున్నారు. ఈ మీడియా పరంగా మాకు మైత్రి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మంది శ్రీవల్లికి వాళ్ళే చేశారండి, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుందండి. సో ఐ థ్యాంక్ మైత్రి అండ్ ఆదిత్య మ్యూజిక్ని చాలా రుణపడి ఉంటాను నేను. వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే రేష్మాస్ మీద వచ్చే మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నేను అందరికీ తెలియజేసుకుంటున్నానండి. మరి జూన్ 6న ఇది థియేటర్స్లోకి వస్తుందండి. సో మీరందరూ దాన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. అలాగే సినిమాలో క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ కానీ అంజీ మాస్టర్ గారు చేశారు. అసలు చాలా బాగుంటాయి. గన్స్ తోటి ఒక మంచి ఫైట్స్ కంపోజ్ చేసి పెట్టారు మాకు. అంటే సినిమా మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. మొదటి నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అవుతూ ఉంటాయో లాస్ట్కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది మా సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా అసలు చాలా బీభత్సంగా ఉంటుందండి. సో మీ అందరూ ఒక కొత్త సంగీత్ని, అలాగే కొత్త యాక్టర్స్ని ఎవరెవరు యాక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇదివరకు చూసిన దానికంటే మా దాంట్లో పెర్ఫార్మెన్స్ మీకు కొత్తగా కనపడుతుంది.
సో మీరందరూ కూడా ఎందుకంటే మీడియా అనేది ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రేక్షకుడికి మధ్యలో ఉండే మీడియా అండి అది. ఒక ఏమంటారు, ఒక మీడియేటర్స్ మీరు. సో మీ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా గురించి మంచి ప్రేక్షకులకు మంచి అభిప్రాయం కలిగేలాగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు, చైతన్య. మీడియా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ప్రెస్ ముందు మాట్లాడుతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నా పేరు కేఎస్కే చైతన్య. నాకు సునీత మేడం అండ్ రాజ్ కుమార్ గారు స్టోరీ చెప్పంగానే వెంటనే ఒప్పుకున్నారు. స్టోరీ వినగానే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారో మీరందరూ కూడా చూసినప్పుడు అంతే ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. చాలా బాగుంటుంది. తెలుగు ఇమోషన్స్ కానీ, తెలుగు ఫీలింగ్స్ కానీ, కామెడీ కానీ, గ్లామర్ కానీ అన్ని ఎలిమెంట్స్ కలిపి దీన్ని చేసాము. హోల్ అండ్ సోల్ మీరు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. టీమ్గా కూడా మేము చాలా కష్టపడ్డామండి. వేర్ ఆల్ యంగ్స్టర్స్. మా డిఓపి ప్రేమ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శశాంక్ కానీ, మాకు ఫైట్స్ అంజీ మాస్టర్ చేశారు. చాలా బాగుంటుందండి. ఫిల్మ్ మొత్తం మీరు ఎంగేజ్ అవుతారు. అండ్ లాస్ట్ 20 minutes మామూలుగా అందరూ ఫస్ట్ 20 minutes, ఫస్ట్ 10 minutes మిస్ అవుద్ది అంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 20-10 minutes మీకు చాలా చాలా హైప్ తీసుకొస్తుంది మూవీకి. సో యా అండి, ఇంకా నేను ఎవరైనా పేర్లు మర్చిపోయినా నా టెక్నీషియన్స్ కానీ, నా యాక్టర్స్ కానీ, సంగీత్ ఇప్పటిదాకా మనం ఒక యాంగిల్లో చూసాము. సంగీత్ పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలీదు. మేము దాన్ని ఆల్రెడీ చూసేసాము. June 6 మీరు కూడా చూస్తారు అనుకుంటున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్.